turn up some laughter. Get ready to meet a stand-up comedian who has got perfect mix of wit, charm, and hilarious observation. Let's put our hands together to give a warm welcome to Yashwant. హాయ్ గైస్, మీలో ఇక్కడ ఎవరికన్నా నిక్ నేమ్స్ ఉన్నాయా? అంటే స్కూల్లో, కాలేజీలో, ఆఫీస్లో కాకుండా మన ఇంటి దగ్గర నిక్ నేమ్స్ ఉంటాయి మనకి. అంటే బాయ్స్కి అయితే చింటూ, బంటి, బబ్లు, బాబీ అలా ఉంటాయి. అదే లేడీస్కి అయితే స్వీటీ, పింకీ, ఇంకా క్యూటీ, అలా పేర్లు ఉంటాయి అన్నమాట. వినిపిస్తున్నా? ఓకే, అలా పేర్లు ఉంటాయి. అయితే మీలో ఎవరికన్నా నిక్ నేమ్స్ చెప్పండి. మేడం, మీ పేరేంటి, మీ నిక్ నేమ్ ఏంటి? మిమ్మల్ని నిక్ నేమ్ పెడతా గల కారణం ఇంట్లో అడిగారా అసలు? అంటే మీరు పుట్టినప్పుడు ఏమన్నా మిరాకిల్స్ ఏమన్నా ఇంట్లో ఏమన్నా అలాంటివి ఏమైనా జరిగినాయి? ఓకే, కూర్చోండి. అయితే నేను ఫార్మా మెడికల్ దాంట్లో చేస్తాను. మా ఆఫీస్లో కూడా మా కొలీగ్ పేరు రాణి. ఇంకా నేను అడిగాను నిక్ నేమ్ రాణి. సరే రాణి, నీ పేరు రాణి అని ఎందుకు పెట్టారు రాణి అని చెప్పని అడిగితే, మా నాన్న వాళ్ళ తాతగారు రాజ్యం మీద యుద్ధానికి గుర్రం మీద వెళ్ళినప్పుడు పక్కన దేశ యువరాణిని చూసి పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరంన్నరకే ఆ రాణి చనిపోయిందంట. ఆ రాణి మీద ప్రేమతో మా నాన్న నాకు ఆ రాణి అని పేరు పెట్టాడు అని చెప్పేసి అక్కడ చెప్పింది. ఇంకా ఈ రాణిది ఎందుకని చెప్పేసి నేను పక్క వచ్చేసా. అంటే ఇలా ఏదో ఒక రీజన్ ఉంటుంది నిక్ నేమ్ పెడతాయి. అలాగే మా ఇంట్లో నా పేరు యశ్వంత్ తులిమల్లి. ఓకే, యశ్వంత్ తులిమల్లి అనేది ఇంటి పేరు. అలా ఇంటి పేరు పెట్టి కూడా మా ఆఫీస్లో నన్ను పిలుస్తూ ఉంటారనమాట. యశ్వంత్ ఉంది, నిక్ నేమ్ వచ్చేసి లోపలికి సిద్ధు అని ఎందుకు పెట్టారని చెప్పేసి నేను మా ఇంట్లో నాకు వచ్చిన తర్వాత అడిగాను. నేను పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి సినిమా వచ్చినప్పుడు పుట్టానంట. చప్పట్లు కొట్టండి, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నాకు సిద్ధు అని పేరు పెట్టారు. మా అన్నయ్య హేమంత్ అఖిల్ అని పేరు పెట్టాడు. అఖిల్ అని పేరు పెడతా కారణం ఏంటంటే మా అన్నయ్య సిసింద్రి సినిమా రోజు పుట్టాడంట. సినిమాకి ఒకళ్ళు పుడుతున్నాం మా ఇంట్లో. సరే అని చెప్పేసి మా ఇంటి పక్కన కూడా మా ఇంటి పక్కన ఓ బాబు పుట్టాడు. ఆడికి ఏం పేరు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అలా. ఈడు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రోజున పుట్టాడు. ఎవరన్నా గెస్ చేయగలరా ఏ పవన్ కళ్యాణ్ సినిమా రోజున పుట్టాడు? ఆడి పేరేంటిది ఎవరన్నా గెస్ చేస్తే? బాలు, బంగారం, రాంగ్. అజ్ఞాతవాస, నో బ్రో. సారీ, కమరంపొలి, నో. తమ్ముడు సినిమా రోజున పుట్టాడు. తమ్ముడు సినిమా రోజున పుడితే వాళ్ళ నాన్న పుట్టిన తర్వాత ఈయన తమ్ముడు అని పిలుస్తున్నాడు. వాళ్ళ అమ్మ తమ్ముడు అని పిలుస్తుంది. ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు అందరూ తమ్ముడు అని పిలుస్తున్నారు. పిలిచింది పక్కింటి ఆంటీ కూడా తమ్ముడు అని పిలుస్తుంది. సరే, ఈడు అట్ట అవుతుంది. నాకన్నా చిన్నపిల్లాడు. మొన్న రీసెంట్గా పెళ్ళయింది. కూర్చున్నాడు మంచిగా. పొద్దున్నే స్నానం చేశాడు. అలా ఆవిడ వచ్చింది, తమ్ముడు వెళ్ళి 2 చిన్న పాల ప్యాకెట్లు తీసుకురా, 2 బూస్ట్ ప్యాకెట్లు తీసుకురా అన్న. ఈడు బూస్ట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు మర్చిపోయి బాత్రూంలోకి వెళ్ళి టిష్యూ పేపర్ నోట్లో పెట్టుకొని ఎక్కువలో వచ్చేటట్టు ఎడుతున్నాడు. మరి అంతే కదా. ఇప్పుడు ఆడి సినిమా రోజున పుడతాం ఆడు చేసిన తప్ప, లేదంటే ఆ సినిమా రోజున పుడతాడు వాళ్ళ నాన్నకి ఆ పేరే పెట్టాలని ఎందుకు ఆ దేశ పుట్టిందో తెలియదు. ఇంకా అసలు ఆడికి ఏం చేయాలో అర్థం కావట్లా. సరే అని చెప్పేసి వీడికి కొన్ని రోజులు అట్టా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆవిడ అలా తమ్ముడు అని పిలిచింది. ఇంకా అలవాటు అయిపోయింది. సరే అని చెప్పేసి వీళ్ళ ఆవిడ వీడికి రీసెంట్గానే పెళ్ళింది. రీసెంట్గానే విడాకులు కూడా ఇచ్చేసింది. మీకు డౌట్ రావచ్చు, విడాకులు ఇస్తే ఈడు ఇవ్వాలి, తమ్ముడు అని పిలుస్తున్నాడు, ఏదో ఇబ్బంది అనిపించి విడాకులు ఇచ్చేది. కానీ వాళ్ళ ఆవిడ ఇచ్చింది. వాళ్ళ ఆవిడ ఇస్తే కారణం ఏంటంటే వీడికి ముందు సిగరెట్, గంజా ఎలాంటి అలవాటు లేదు. ఉన్నది ఒకటే ఒక అలవాటు, బెట్టింగ్లు వేస్తాడు. ఐపీఎల్, క్రికెట్ ఏది వస్తే అది బెట్టింగ్ వేసేస్తాడు. వీడు బెట్టింగ్లు ఎట్ట వేస్తాడంటే USA, నేపాల్ మ్యాచ్ వచ్చినా కూడా వేస్తాడు. అంటే దాంట్లో ప్లేయింగ్ 11 కూడా తెలియదు వీడికి. ఆ నేపాల్ టీంలో ప్లేయింగ్ 11 కూడా తెలియదు. ఈ నేపాల్ మీద వేసేస్తాడు బెట్టింగ్. సరే, ఇలా వీడు ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేస్తాడు. పని పాట ఏముండదో ఏది పడితే అది అమ్మేస్తాడు.
గిన్నెలు గరిట్లు స్పూన్లు ఇంక ఏది ఉంటే అది ఇంక అమ్మేస్తూ ఉంటాడు. ఇంక అన్నీ అయిపోయినాయి, అందరి దగ్గర అప్పులు చేసేసాడు, ఇంక ఏమీ లేదు ఆడి దగ్గర. ఈడ ఇంకా ఒక ఐపీఎల్ ఇంకొక 10 రోజుల్లో, అంటే ఐపీఎల్ క్రికెట్ చూస్తారు కదా ఇక్కడ అందరూ, ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనుక మొన్న రీసెంట్గానే జరిగిన సంఘటనే. అయితే ఇంకా అలా ఆవిడ లెఫ్ట్ సైడ్ ఇటు పడుకొని ఉంది, ఈడు కూర్చున్నాడు. ఇంట్లో ఏ అమ్ముతాకి ఏమీ లేవు. అలా ఆవిడకున్న గోల్ ఏంటంటే గిన్నిస్ బుక్లోకి ఎక్కాలని. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా పొడుగు జడ పెంచింది. పెంచిక పాపం కష్టపడి ఇప్పుడు కోడిని జీడిపప్పు బాదం పప్పు పెట్ట పెంచుతారు, ఆమె కొబ్బరి నూనె రాసి అవి రాసి ఈ రాసి అన్నీ వేసి మరి పెంచింది. పెంచిన తర్వాత ఆమె అటు తిరిగి పడుకుంది, ఈడ కత్తిరి వచ్చి అలా ఆవిడ జుట్టు కత్తిరి చేసాడు. అప్పుడే చిక్కు ఎంటుకలోడు వెళ్తున్నాడు. ఎంటుకలు కొంటాం, చిక్కు ఎంటుకలు కొంటాం, గిన్నెలో గరిటలు ఇస్తామని. ఈ ఎంటుకలన్నీ తీసుకెళ్ళి ఆ చిక్కు ఎంటుకలోడికి అమ్మేస్తే ఆడికి 500 ఇచ్చేది. ఈ 500 తీసుకొని నా దగ్గరికి వచ్చాడు వాడు. సరే వీడి క్రికెట్ మీద ఎంత అవగాహన ఉంది, వీడు బెట్టింగ్ వేస్తాక నా దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి నేను అడిగా, అరే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను, దానికి సమాధానం చెప్పు, నేను బెట్టేస్తారా అని అడిగా. అడుగు మామ, ఏదైనా నేను సమాధానం చెప్తాను అన్నాడు. సరే ఈ సంవత్సరం మనకి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తా చెప్పగలవంటే ఆడు ఆలోచించకుండా ఏం చెప్పాడంటే జాన్ సీనాకు వస్తా అన్నాడు. అసలు ఐపీఎల్లో జాన్ సీనా లేడు కదా. అయ్యా మనోడు ఏకంగా ఇంటర్నేషనల్ వెళ్ళిపోయాడు. అది అయితే ఈడు జాన్సన్ అని చెప్పాడు. సరే ఇంకా నాకు బుర్ర పోయింది. సరే 2వ క్వశ్చన్ అడుగు మామ, నేను ఈసారి కరెక్ట్గా చెప్తాను అన్నాడు తను. సరే అని చెప్పేసి మరి నీకు ఈ సంవత్సరం ఏ టీం కప్పు కొట్టిద్ది అనుకుంటున్నారంటే ఆడు ఆలోచించకుండా మళ్ళీ అదే మన కత్రినా కైఫ్ టీం ఉంది కదా అన్నాడు. పంజాబ్. అరే కత్రినా కైఫ్ ప్రీతి జింతాదిరా. ఆడు ఏకంగా ఆడు కత్రినా కైఫ్ అన్నాడు, పంజాబ్ ప్రీతి జింతాలు పెట్టుకుని మైండ్ పోయింది. ఈడిట్ట బెట్టింగ్లు వేసేస్తూ ఉంటాడనమాట. సరే ఇంకా నాకు ఏంటంటే ఈడు ఏకంగా కేకేఆర్ టీము సంపూర్ణేష్ బాబు అంటాడేమని భయం వేసింది నాకు. సరే ఓకే, ఇప్పుడు మనం ఐపీఎల్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ టీమ్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి క్వాలిఫై అవుతాకి ఉన్న టీముల్లో కింద నుంచి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఉంది ఇంటికి వెళ్తాకి. మనకి వచ్చే నెలలో జూన్ నెలలో టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. దాంట్లో ఆస్ట్రేలియాని కూర్చోబెట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఆడిపిస్తే చెన్నైకి వస్తుంది కప్పు. ఎందుకంటే టెస్ట్ టీం అట్టా ఉంది చెన్నై దగ్గర. సెకండ్ వచ్చేసే లోపలికి ముంబై ఇండియన్స్. నాకు ముంబై ఇండియన్స్ టీం చూస్తే నాకు మన చిన్నప్పుడు టాటాయిస్ ర్యాబిట్ స్టోరీ విన్నారు కదా, చివరికి ర్యాబిట్ గెలిసిద్ది, సారీ టాటాయిస్ గెలిసిద్ది కదా. అయితే ఇక్కడ టాటాయిస్ ఎవరంటే ముంబై ఇండియన్స్. స్టార్టింగ్ 6 మ్యాచ్లు ఓడిపోద్ది. ఇక్కడ ఈ 6 మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అవుతారు అనుకున్న ప్రతి మ్యాచ్ గెలిచేస్తుంది. దీంట్లో ర్యాబిట్ ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్. పాపం అన్నీ గెలిచారు, కరెక్ట్గా వర్షాలు లేదంటే మ్యాచ్లు రద్దు అయిపోతాం, మన ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం అన్నట్టు అట్టా దానికి ఒక మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయ్యేది. అలా ఢిల్లీ క్యాపిటల్ పరిస్థితి అది. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్లో మా వాడు ఒకడు ఉన్నాడు, చెప్తా మర్చిపోయా. మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి క్యాంపెయిన్ జరిగిద్ది. ఇటు మా వాడు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాను. క్యాంపెయిన్ వైసీపీ వాళ్ళు జరిగింది, టీడీపీ వాళ్ళు జరిగింది, వెళ్ళిపోయారు. సాయంత్రం 7:30కి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ను బెంగళూరు అనుకుంటా. నేను ఇంట్లో ఉన్నాను, క్యాంపెయిన్ అయిపోయింది. వీడికి స్తంభానికి టీడీపీ జెండా ఉంటే తెచ్చేసాడు. తెచ్చేసి టీవీ మీద ఎదురుగా కూర్చొని ఊపేస్తున్నాడు సిఎస్కే మ్యాచ్కి. బాబు ధోని బాబు తలా ఫర్ రీజన్ అంటున్నాడు. అరే అది ధోని బాబు కాదురా, చంద్రబాబు రా జెండా మీద, అసలు దీనికి దానికి సంబంధం ఏంటంటే ఎల్లో తలా ఫర్ రీజన్ అంటున్నాడు. అరే ఎల్లో ఇప్పుడు ఇదేమో పార్టీ జెండా, అక్కడ జరిగేదని చెన్నై బెంగళూరు, అసలు అది దానికి దీనికి సంబంధం లేదు. ఇంకోటి ఉన్నాడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఈడు సాయంత్రం 7:30 మ్యాచ్ అంటే ఇంకా 3:30కి ఆరెంజ్ సినిమా పెట్టుకొని చూస్తాడు. ఎందుకంటే అది ఆరెంజ్ ఇది ఆరెంజే కదా మామ, అందుకని ఆరెంజ్ సినిమా పెట్టుకొని చూస్తున్నాను అంటాడు. ఇంకోటి ఉన్నాడు, ఆడు కూడా ఆరెంజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యానే. అంటే చెప్పాను కదా ఇందాక తమ్ముడు దగ్గరికి మొన్న మా ఇంట్లో కరెంట్ పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐపీఎల్ చూద్దామని వెళ్ళా. సరే ఇంకా వాళ్ళమ్మ మా వాడు ఆడేంటంటే
ఐపీఎల్ మ్యాచ్ మొదలైపోయే ముందు ఇంట్లో వాటర్ టిన్ అయిపోయినా ఏం తామన్నా తాడు, ఎందుకంటే ఇంకా పావు గంటలో టాస్ వేసేసారు, ఇంకా ఏం చెప్పినా చేయడం కాడు. ఇంకా వాళ్ళ అమ్మ వాటర్ టిన్ తీసిరారా, కూరగాయలు తీసిరారా, అవి తీసిరారా, ఈ తీసిరా అంటే అసలు తానంటే తానన్నాడు. సరే మ్యాచ్ మొదలైంది, సరే స్నానానికన్నా వెళ్ళరా, మ్యాచ్ మొదలైపోయే లోపలికి అస్సలు వెళ్ళా. ఫస్ట్ ఓవర్ అయింది ఎల్లా, 2వ ఓవర్ అయింది ఎల్లా, అట్ట 5 ఓవర్లో 6వ ఓవర్ అయిన తర్వాత కదిలేడు. ఎవరైనా చెప్పగలరా 6 ఓవర్లు అయిన తర్వాత ఆడు ఎందుకు కదిలేడు అనేది? యా, ఇక్కడ ఎవరికన్నా 2 మినిట్స్లో మ్యాగీ చేస్తాం వస్తా? మ్యాగీ మ్యాగీ బ్రో, మావాడు ఆ 2 మినిట్స్లో స్నానం చేసి వస్తాడు. ఎందుకంటే ఆ బ్రేక్ అయిపోయే లోపల వచ్చేలాడు, లేదంటే నెక్స్ట్ 7వ ఓవర్ మిస్ అయిపోతాడు. ఆడు ఎంత ఫాస్ట్గా పరిగెత్తాడంటే ఆడు పరిగెత్తిన ఫాస్ట్కి పక్కింట్లో కుక్క పరిగెత్తింది. సరే ఈడు స్నానానికి వెళ్ళాడు, ఈడు దరిద్రం ఏంటంటే స్నానానికి వెళ్ళిన 2 నిమిషాలకే కరెంట్ పోయింది. సరే ఇంకా ఈడు బాత్రూంలో ఉండి మైకేల్ జాక్సన్ సప్లై చేస్తున్నాడు, ఈసారి కప్పు నందే గురు అని చేస్తున్నాడు. కరెంట్ పోయింది, అరే బాబాయ్ ఎట్టా కరెంట్ పోయింది, నువ్వు వచ్చిన మ్యాచ్ ఉండదు, నిదానంగా స్నానం చేసి రారా అన్న. సరే అన్నయ్య నిదానంగా చేసి వస్తానని చెప్పి స్నానం చేశాడు, బయటకు వచ్చాడు. వీడు కంగారులో, కరెంట్ పోయిన కంగారులో తలస్నానం చేశాడు. వెరీ గుడ్, మంచిదే. సరే అన్నాడు, ఓకే తలస్నానం చేశాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ షాంపూ బాగుంది, ఎక్కడ కొన్నావు, డిమార్ట్లో కొన్నావు, ఆన్లైన్లో బుక్ చేసావంటే అసలు మన బాత్రూంలో షాంపూ లేదు కదరా అంటే, షాంపూ లేకపోతే ఏంటమ్మా, షాంపూ డబ్బా ఉంది కదంటే, అరే మనం అసలే మిడిల్ క్లాసు, షాంపూ డబ్బానే లేదు, నువ్వు ఏకంగా పెద్ద షాంపూ డబ్బా అంటున్నావు అని చెప్పేసి అంది. సరే ఈడేం పెట్టుకున్నాడని చూస్తే బాత్రూమ్ పక్కన ఆర్బిక్ ఉంటే ఆర్బిక్ పెట్టేసుకున్నాడు. తలకి ఆర్బిక్ పెట్టేసుకున్నాడు కరెంట్ పోతే. ఆడి తలకే ఇంకా అప్పుడు దాకా ఈడు హెయిర్ స్టైల్ ఎలా ఉండే అంటే శ్రీలంక బౌలర్ మలింగ హెయిర్ స్టైల్ లాగా ఉండేది. తర్వాత సూర్యనారాయణ లాగా అయిపోయింది ఆడ హెయిర్ స్టైల్. ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత ఏ టీం మాట్లాడుకో, ఇంకా లక్నో గురించి మాట్లాడుకుంటే నాకు ప్రభాస్ది డైలాగ్ ఉంటుంది కదా, ఓం కమ్ టు మై రూమ్ అని. లక్నో కానీ ఓడిపోయిందంటే వాళ్ళ వాండర్ అలాగే పిలుస్తాడు, రిషబ్ పంత్ కమ్ టు మై రూమ్ అంటే. నాకు ఆ టీంని చూస్తే ఎంత జాలేస్తుంది అంటే, పాపం కొనక్కి వీలే కొనాలి, పాపం వాళ్ళు చూస్తే నాకు నిజంగా చాలా జాలేస్తుంది. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గుజరాత్ ఈసారి క్వాలిఫై కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. గుజరాత్ చూసుకుంటే ఇక్కడ కొరియన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు? ఇక్కడ కొరియన్ సిరీస్ BTS చూస్తారా? ఎక్కడ నువ్వు చేయొత్తు పెట్టు బ్రో. యా ఓకే. ఇక్కడ మ్యారేజ్ అవన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఆల్రెడీ అందరూ. అవును, సపోజ్ మీరు మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి సపోజ్ పెళ్లి చూపులకు వచ్చాడు, గెడ్డ ఉండి మేసాలు గెడ్డాలు ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా, లేదంటే క్లీన్ షేవ్తో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? ఆ బ్యాచ్ మన బ్యాచ్ ఆంధ్రానేనా బ్రో, మందే తెలంగాణేనా? అయితే వీళ్ళు కొంతమంది లేడీస్కి ఎలా అంటే పెళ్లి చేసుకుంటాకేమో గెడ్డాలు మీసాలు కావాలి, వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేది వాల్ పేపర్స్, వాట్సాప్ DPలు, ఇన్స్టా DPలు ఏమో కొరియన్ వాళ్ళవి. నిజం అవునా కదా మేడం చెప్పండి? యా అవును. అలాగే ఇక్కడ గుజరాత్ టీం మొత్తానికి ఫ్యాన్స్ ఉండరు, పర్టికులర్గా గిల్లిగే ఉంటారు, ఎందుకంటే ఆడికి మీసాలు గడ్డలు లేవు. గిల్లికే ఫ్యాన్స్. మా చెల్లి కూడా అంతే, గుజరాత్ మ్యాచ్ వచ్చిందంటేనే చూస్తుంది. ఆడి మాత్రం ఆడు అవుట్ అయ్యాడా కార్తీక దీపం వంటలు అక్కడ సీరియల్ చూసేస్తుంది, ఇంకా వెంటనే ఛానల్ మార్చేస్తుంది. గిల్లు కోసమే, అసలు వేరే రీజనే ఉండదు, అట్టా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.